ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 6:18. నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలను. చాలండి. దేవాది దేవుడు ఈ మాటలు ఎవరితో అంటున్నాడో చెప్తారు ఎవరైనా? గట్టిగా చెప్పాలా? నోవాహు. దేవాది దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీ కుమారులను, నీ భార్యయు, ఇంకా నీ కోడలు అందరూ ఏం చేయాలట? ఓడలోనికి ప్రవేశించమంటున్నాడు. ఎందుకు ఓడలోనికి ప్రవేశించాలా? హల్లెలూయా. దేవాది దేవుడు నోవాహుతోటి నీ కుటుంబం అంతా ఓడలోనికి ప్రవేశించండి అంటున్నాడు. ఎందుకు ప్రవేశించమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథంలోనే పైన వచనంలో రాయబడి ఉంది, చదువుదామా? 17. నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహమును రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును. చాలండి. ఇక్కడ చూసినప్పుడు ఎందుకు నోవాహుకు దేవుడు, నోవాహు నీవు నీ కుటుంబం అంతా ఇదిగో ఆ ఓడలోనికి ప్రవేశించండి అని చెప్తున్నాడంటే, భూమి మీద ఏం రాబోతుందండి? జలప్రలయము. భూమి మీద ఎడతెరిపి లేని వర్షము, జలప్రలయము రాబోతున్నది గనుక నోవాహుతోటి దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని కాపాడడానికి ఆ ఓడలోనికి ప్రవేశించండి అంటున్నాడు. అంటే రాబోయే విపత్తును ముందుగానే నోవాహుకు తెలియజేస్తూ ఉన్నాడు. జలప్రలయం ఇంకొచ్చిందా? రాలే. వర్షం పడ్డదా? పడలే. పడడానికంటే ముందే దేవాది దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆ ఓడలోనికి వెళ్ళండి అని మాట్లాడుతున్నాడు. అంటే రాబోయే విపత్తును, రాబోయే కష్టాన్ని, రాబోయే శ్రమను దేవాది దేవుడు నోవాహుకు తెలియజేస్తూ ఉన్నాడు కదా. మరి మనకు కూడా రాబోయేది ఏదన్నా తెలిస్తే బాగుంటుంది కదండి. హల్లెలూయా. ఏదైనా సమస్య, ఏదైనా శ్రమ, ఏదైనా విపత్తు, ఏదైనా కష్టము రాబోయే ముందే మనకు తెలిస్తే ఎంత బాగుంటుంది. చక్కగా మనం సిద్ధపడి దాని నుండి తప్పించుకుంటాం, నోవాహు వలె కదా. చాలామందికి పాపం తెలియదు, ఏదన్నా జరిగే వరకు తెలియదు. ఈ మధ్య చూసినట్లయితే యవ్వనస్తులకి గుండెపోటు వచ్చి చనిపోతూ ఉన్నారు. అప్పటిదాకా బాగుంటున్నారు, అప్పుడే అనేక మంది. అదే ముందే ఆ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని తెలిసిన, ముందే రాబోయే విపత్తు, ప్రమాదము, శ్రమ తెలిసినట్లయితే ఎంత చక్కగా ఉంటుంది కదా. ఈ భూమి మీద ప్రతి మనుష్యుడికి కూడా రాబోయేది తెలిస్తే ఎంత మంచిగా ఉంటుందండి కదా. బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది క్యాన్సర్లతోటి బాధపడుతున్న వారికి, చనిపోయిన వారందరూ 3rd స్టేజ్లో తెలిసిన వాళ్ళే. క్యాన్సర్ మొదటి స్టేజ్ అనగా ఫస్ట్ స్టేజ్లో తెలిస్తే ట్రీట్మెంట్ చేసి ఏదో రకంగా బ్రతికించుకోవచ్చు మనిషిని. కానీ లాస్ట్ స్టేజ్లో తెలిస్తే బ్రతికించుకోలేము కదా. ఆ మనిషి చనిపోవలసిందే. అంటే రాబోయే శ్రమ నీకు ముందుగానే తెలిస్తే నీవు తప్పించుకోవచ్చు. మరి ఇక్కడ నోవాహుకు దేవుడు చెప్తా ఉన్నాడు, రాకముందే, జలప్రలయం రాకముందే, నోవాహు ఇదిగో వర్షం పడబోతా ఉన్నది, నీ ఓడలోనికి రమ్మని. ఎందుకు నోవాహుకే చెప్తున్నాడండి? ఇన్ని కోట్ల మంది ప్రజలున్నారు భూమి మీద, అప్పుడు లేరా? హల్లెలూయా. అప్పుడు భూమి మీద నోవాహు ఒక్కడే ఉన్నాడా? ఎవరైనా చెప్తారా? అప్పుడు ఎవరు లేరండి, నోవాహు ఒక్కడే ఉన్నాడు, అందుకే నోవాహుకు చెప్పాడని. హల్లెలూయా. ఆ జలప్రలయము రాబోయే ముందు భూమి మీద కోట్ల మంది జనాలు ఉన్నారు. అప్పటికి సృష్టించబడి చాలా సంవత్సరాలైంది. హల్లెలూయా.
ఎవ్వరికీ చెప్పలేదండి దేవుడు. కేవలం నోవాహుకే చెప్తున్నాడు. నోవాహు, జలప్రలయం రాబోతుంది, ఓడలోనికి రమ్మని. ఎందుకు? నోవాహుకే దేవుడు రాబోయే విపత్తును తెలియజేస్తూ ఉన్నాడు. మిగతా వారందరికీ ఎందుకు దేవుడు చెప్పలే? మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తే వారు కూడా ఓడలోకి వెళ్ళేవారు కదా, వారు కూడా బ్రతికేవారు కదా. హల్లెలూయా. ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకు చెప్పాడో నోవాహుకు మాత్రమే దేవుడు ఎందుకు చెప్పాడో చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో. అదే ఆది కాండము, అదే 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడేను. హల్లెలూయా. ఏం పొందాడంట నోవాహు? కృప పొందాడంట. అంటే దేవుని కృపను నోవాహు మీద ఉన్నది కనుక రాబోయే శ్రమని, రాబోయే ప్రళయాన్ని ముందుగానే నోవాహుకు చెప్పాడు. దేవుని కృప ఉన్నది కనుక నోవాహు తెలుసుకున్నాడు. అంటే నీ మీద కూడా దేవుని కృప ఉంటే నీవు రాబోయే పరిస్థితుల నుండి దేవుడు నీకు తెలియజేసి వాటి గుండా నేను చక్కగా నడిపిస్తాడు ఈ నోవాహు వలె. ఆమేన్. ఎంతమందికి రాబోయేది తెలుసుకొని ఎటువంటి పరిస్థితి అయినా జీవితంలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ఉంది? అందరికీ ఉంటుంది కదండి. రాబోయే పరిస్థితులు అవి శ్రమలతో కూడి ఉన్నాయో తెలియదు, కష్టాలతో కూడి ఉన్నాయో తెలియదు, ఆర్థిక సమస్యలతో ఉన్నాయో తెలియదు, అనారోగ్యములతో ఉన్నాయో, మన ముందు ఏమి జరగబోతుందో మనకు తెలియదు కదా. మరి దేవాది దేవుడు ముందే మనకు బయలుపరిచి ఆ శ్రమలలో నుండి, కష్టాలలో నుండి నోవాహును ఏ రీతిగా అయితే తప్పించాడో ఆ రీతిగా మనల్ని తప్పిస్తే ఎంత బాగుంటుందండి కదా. అవకాశం ఉందండి. ఆ రకముగా రాబోయే శ్రమల నుండి నీవు తప్పించుకునే అవకాశము నీ చేతుల్లోనే ఉంది. నోవాహు వలె నీవు రాబోయే శ్రమల నుండి, రాబోయే ప్రళయం నుండి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని కృప పొందుకోవాలా. హల్లెలూయా. దేవుని కృప ఉంటే రాబోయే వాటి అన్నిటి నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది మన నూతనంగా బాప్తిసం తీసుకున్న జెఫన్యా అన్న విషయంలో. పక్షవాతము రావడానికంటే ముందే దేవుడు అన్నకు తెలియజేశాడు సూచనల ద్వారా కదండి. జనరల్గా పక్షవాతం ఏమవుతుంది? సడన్గా పక్షవాతం అటాక్ అయిపోతుంది, మనిషి మంచాల పడతాడు, మరలా లేస్తాడో లేడో తెలియదు. సంవత్సరాల పాటు మంచాల్లో ఉండాల్సిందే, చాకిరి చేయాల్సిందే ఆ మనిషికి కదా. అది నూతనముగా బాప్తిసము తీసుకున్న జెఫన్యా అన్న మీద దేవుని కృప ఉన్నది గనక పక్షవాతం రాకముందే సూచన ద్వారా తెలియజేసి కాపాడి రోజున మన మధ్యలో ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇది కాదా దేవుని అద్భుతము? ఇది కాదా దేవుని కృప? హల్లెలూయా. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్న విషయంలో మాట్లాడారో తెలియదు. దేవుడని వెళ్ళావు, బాప్తిసము తీసుకున్నావు, ఇప్పుడు ఏమైందో చూడు అని ఆ మాటలకి వేటికి స్థానం ఇవ్వకుండా దేవుడు ముందే అన్నకు సూచనల రూపంలో కొద్దిగా తెలియజేయడము, తద్వారా వెంటనే సంఘమంతా ప్రార్థన చేయడము, సకాలంలో మంచి ట్రీట్మెంట్ అందడము. ఒకటే వారం మందిరానికి రాలేదన్న కదా. తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పడానుకున్నా నేను కొద్దిగా ఇప్పుడిప్పుడే దేవుడిని నమ్ముకున్నాడు, ఇప్పుడిప్పుడే బాప్తిసం తీసుకున్నాడు. కొద్దిగా మొహమాటం ఉంటుంది కదా మనకు కదండి. కొద్దిగా మాట్లాడాలంటే మొహమాటం ఉంటుంది నా లెక్క కదా. అంత స్పష్టంగా మాట్లాడలేము, ఎవరేమనుకుంటారో అని మొహమాటం, సిగ్గు ఉంటుంది నా లెక్క. హల్లెలూయా. అట్లా అన్న మాట్లాడేమో అనుకున్నాం. నేను స్టేజ్ మీద ఉన్నా, అమ్మగారు లీడింగ్ చేస్తూ ఉంటే వచ్చి ఇక్కడి దాకా వచ్చి నన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటన్నా అంటే, నేను మైక్ పట్టుకొని నిలబడతా, నాకు మాట్లాడడం రాదు, కానీ నువ్వు సాక్ష్యం చెప్పు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసి పక్షవాతం నుండి నన్ను విడిపించాడు. హల్లెలూయా. దేవుడు నోవాహుకు ఏ రకముగా తెలియజేశాడు, నాకు ఆ రకముగా తెలియజేశాడు. దేవుని కృప నా మీద ఉన్నది గనుక నేను సాక్షి బిడ్డగా నిలబడతా, నీవు నా కొరకు సాక్ష్యం చెప్పమన్నాడు వచ్చి ధైర్యముగా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు దేవుడు కార్యం జరిగిన సాక్ష్యం చెప్పడానికి బిడియపడేవారు, వచ్చేవారని చెప్దాంలే అనుకునేవారు? ఎవరైనా ఉంటే దేవుడు కార్యం చేసిన వెంపటే సాక్ష్యం చెప్పి దేవుడి నామాన్ని గణపరిచే వారి వలె ఉందురుగాక. హల్లెలూయా.
ఇక్కడ నోవాహు భూమి మీద అన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ నోవాహుకే దేవుడు ఎందుకు తెలియజేశాడయ్యా రాబోయే ప్రళయం గురించి అంటే దేవుని కృప నోవాహు మీద ఉన్నది. మరి మన మీద కూడా దేవుని కృప ఉంటే మన జీవితంలో కూడా అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసి మనల్ని తప్పిస్తాడు. మరి దేవుని కృపను మనం ఎలా పొందుకోవాలా? హల్లెలూయా. బాగానే ఉందండి మీరు చెప్పేది. దేవుని కృప ఉంటే ఏ పరిస్థితి నుంచైనా దేవుడు మనల్ని తప్పించి సజీవుల లెక్కలో ఉంచి మనల్ని చక్కగా ఎటువంటి పరిస్థితి అయినా చేయబట్టుకొని తోడుండి నడిపిస్తాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ దేవుని కృపను ఎలా పొందుకోవాలా? హల్లెలూయా. చూద్దాం అదే పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. 6:9. నోవాహు నీతిపరుడును తన తరుములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినప్పుడు నోవాహు దేవుని కృపను ఏ రకంగా పొందుకున్నాడో తెలుసుకొని ఆ రకంగా మనం కూడా పొందుకోవాలా. నోవాహు దేవుని కృపను పొందుకోవడానికి నోవాహు 3 లక్షణాలను కలిగి ఉన్నాడు. ఎన్ని లక్షణాలండి? 3 లక్షణాలు కలిగి ఉన్నాడు. అవేంటంటే 1 నీతిమంతుడు, 2 నిందారహితుడు, 3 దేవునితోటి నడిచినవాడు. ఈ 3 గుణ లక్షణాలు ఏం చేస్తాయంటే నోవాహుని దేవుని కృపను పొందుకునేటట్టు చేశాయి. ఈ రోజున మనలో కూడా ఈ 3 గుణ లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలా. ఉంటే దేవుని కృప నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు, నోవాహు వలె రక్షించబడతావు. లేకపోతే ఈ పరిశుద్ధ దినమందున ఈ 3 లక్షణాలను నువ్వు పొందుకోవాలా. నువ్వు 1 నీతిమంతుడివై ఉండాలా, 2ది నిందారహితుడివై ఉండాలా, 3ది దేవునితోటి నడిచే వ్యక్తి వలె ఉండాలా. నీతిమంతుడి లక్షణాలు ఏంటో తెలుసా? పాపము చేయడానికి అవకాశం ఉన్న పాపము చేయడు. హల్లెలూయా. మోసము చేయడానికి అవకాశం ఉన్న మోసము చేయడు. అబద్ధం ఆడడానికి అవకాశం ఉన్న అబద్ధం ఆడడు. దొంగిలించడానికి అవకాశం ఉన్న దొంగిలించడు. అవి నీతిమంతుని లక్షణాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోసేపు అని నీతిమంతుడు మనకు కనబడతాడండి. ఆ యోసేపుకు ఏమొచ్చిందో తెలుసా? పాపము చేయడానికి అవకాశం వచ్చింది. తన యజమానురాలు తన వస్త్రాన్ని పట్టుకొని నాతో శయనించమని, నాతో పాపము చేయమని అడిగింది. అవకాశం వచ్చింది. హల్లెలూయా. కానీ ఏం చేశాడో తెలుసా? నోవాహు నీతిమంతుడు కనుక ఏమి లక్షణాన్ని కలిగి ఉన్నాడు తెలుసా? ఆ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టి, అనగా పాపాన్ని విడిచిపెట్టి దూరముగా పరిగెత్తే లక్షణాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వస్త్రాన్ని విడిచిపెట్టాడు అక్కడే. అంటే పాపమును విడిచి పారిపోయినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. అంటే యోసేపుకు పాపం చేసే అవకాశం ఉంది. అక్కడ ఎవ్వరు లేరండి, ఎవ్వరు చూడట్లేదు. ఆ స్త్రీ మాత్రమే ఉన్నది, యోసేపు మాత్రమే ఉన్నాడు. వీరిరువురే ఉన్నారు. అక్కడ పాపము చేస్తే 3వ వ్యక్తికి తెలియదు, కానీ యోసేపు తెలుస్తుంది అనుకున్నాడు. ఆ 3వ వ్యక్తి దేవాది దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా పాపము చేసే అవకాశం ఉన్నా నువ్వు పాపము చేయకుండా 3వ వ్యక్తి నన్ను చూస్తున్నాడు, లేదా 2వ వ్యక్తి నన్ను చూస్తున్నాడు, అదే నా దేవాది దేవుడు కనుక నేను పాపము చేయను అంటే నీవు నీతిమంతుడవు. హల్లెలూయా. ఈరోజు నన్ను ఆ రకముగా జీవిస్తున్నావా? మోసము చేసే అవకాశం ఉన్నా మోసము చేయకుండా నువ్వు జీవిస్తున్నావా? నీ వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? వ్యాపారంలో కొన్నిసార్లు అనుకోకుండా పాపము అమాయకులు వస్తారు, నా వంటి వారు. హల్లెలూయా. వారికి ఎంత చెప్పినా వారు కొంటారు. 10 రూపాయల వస్తువు 200 రూపాయలు అన్నా కూడా వారు తీసుకుంటారు. కొంతమంది వస్తారు కదండి. కొంతమంది 10 రూపాయల వస్తువు 5 రూపాయలకి ఎందుకు ఇవ్వమని అడుగుతారు. కొద్ది తెలివి గల్లోలు కదా. అమాయకులు వస్తారు, నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది వ్యాపారం చేసేవారు ఏం చేస్తారో తెలుసా? దాన్నే అదునుగా మార్చుకొని వాళ్ళని మోసము చేస్తారు. అంటే మోసము చేసే అవకాశము నువ్వు వ్యాపారం చేసేటప్పుడు నీకు వస్తుంది. అపవాది కలిగిస్తాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ అవకాశాన్ని నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? హల్లెలూయా. 10 రూపాయల వస్తువు 200కి అమ్మి నేను గొప్ప కార్యం చేశా, ఇవాళ 190 రూపాయలు లాభం సంపాదించా, నా పంట పండింది అనుకుంటున్నావా? లేదు. 10 రూపాయల వస్తువు అందరికీ అమ్మినట్టే 1 రూపాయి అటో ఇటో నేను ఆయనకు అమ్ముతా. ఎందుకంటే నా దేవాది దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు కనుక నేను మోసము చెయ్యను అని
నమ్మకంగా ఉంటున్నావా యోసేపు వలె? హల్లెలూయా. నీ నీతిమంతత్వము ప్రతి పనిలో కనబడాల. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మందిరానికి వచ్చుటలో, భక్తి చేయుటలో, వ్యాపారము చేయుటలో. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కట్టుకున్నటలో, ప్రతి దాంట్లో నీ అడుగడుగున యోసేపు వలె నీతిమంతత్వము కనబడాలా. అప్పుడు దేవుని కృప నిన్ను విడిచిపోదు. అంతేగాని మందిరంలో ఉన్నప్పుడు నీతిమంతుండండి, బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం మనల్ని అనేవారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఇంకొక వ్యక్తి చూస్తున్నప్పుడు నేను నీతిమంతుడిని సరిగ్గా కూర్చుంటా, ఒబీడియంట్గా ఉంటా, ఎంత స్ట్రిక్ట్గా కూర్చుంటానో. ఇంకొక వ్యక్తి లేనప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే నువ్వు నీతిమంతుడివి కావు, కానీ వేషధారి అవుతావు. హల్లెలూయా. దేవుడట వేష్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడట. అంటే నటించే వాళ్ళని దేవుడు క్షమించాడు. హల్లెలూయా. కనుక నీ నటన నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టదు. నీ నటన దేవుని కృప నీ మీద ఉండేటట్టు చేయదు, పోయేటట్టు చేస్తుంది. నువ్వు యథార్థవంతుడివై ఉండాలి. దేవుని కృప పొందుకోవాలంటే నీతిమంతుడివై ఉండాలి. యోసేపు వలె అవకాశం ఉన్న పాపం చేయొద్దు, అవకాశం ఉన్న మోసము చేయొద్దు, అవకాశం ఉన్న అబద్ధాలు ఆడద్దు. పరిశుద్ధుడి వలె నీవు జీవించాలా. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు గనక. నువ్వు కూర్చుండుట, నిల్చుండుట ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడట. నువ్వు ఒంటరిగా ఒక గదిలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటాను అనుకుంటున్నావేమో. బహుశా 1000 కళ్ళు, దేవుడు 1000 కళ్ళతో నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి యవనస్తురాలారా మీ యొక్క ప్రవర్తన మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. అందరు ఉన్నప్పుడు ఒక రకంగా, ఎవరు లేనప్పుడు ఒక రకంగా ఉందా? లేదా ఎల్లప్పుడూ ఒక రకంగా పరిశుద్ధంగా ఉందా? పరిశీలన చేసుకోవాలి. యవనస్తులు, ప్రాముఖ్యముగా యవనస్తురాలు ఈ సంఘంలో ఉన్నవారు. హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉండాలంటే, దేవుని ఆశీర్వాదము నీ మీద ఉండాలంటే నోవాహు వలె నువ్వు నోవాహు కలిగిన 3 లక్షణముల్లో ఒక లక్షణము నీతి మంతత్వము, నీతిమంతుడివై నీవు ఉండాలా. హల్లెలూయా. రెండోది నిందారహితుడట. నోవాహు ఎవరండి? మొదటగా నీతిమంతుడు, రెండోదిగా నిందారహితుడు. అంటే నిందలు లేనివాడు. నిందలేం లేవట. అంతమంది ఉన్నారు కానీ నిందలు, ఇదిగో పలానా వాళ్ళు అట్లాట కదా, పలానా నోవాహు పలానా వ్యక్తి అట కదా, నోవాహు పలానది చేశాడట కదా అనే నిందలు లేవండి నోవాహు మీద. నిందారహితుడంట, అంటే నిందలు లేని వ్యక్తి అట నోవాహు. మరి ఈ రోజున నీవు కూడా నిందారహితుడిగా ఉన్నావా? అనేక దినముల నుండి దేవుని మందిరానికి వస్తున్న నీవు నిందారహితుడిగా ఉన్నావా? హల్లెలూయా. నిందారహితుడనే రెండవ లక్షణము నీవు కలిగి ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక చక్కటి మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడి మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. హల్లెలూయా. ఎవరట? పరపక్షముందున్నవాడు. అంటే మన పక్షం కాదు. గ్రూప్స్ ఉంటాయి కదండి. పలానా వ్యక్తి నా గ్రూపు, పలానా వ్యక్తి నా గ్రూపు కాదు కాబట్టి నా కొరకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తాడు, నన్ను పడవేయాలని చూస్తారు. ఉన్నారా మీకు అట్లాంటి శత్రువులు? హల్లెలూయా. పరపక్షం అందంటే మన పక్షం కాదు, మన సైడ్ వ్యక్తి కాదు, వేరే సైడ్ ఆపోజిట్. మనకు ఎప్పటికీ ఏదో రకంగా మనల్ని పడవేయాలని చూసే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా నీ కొరకు ఏం చేయాలో తెలుసా? చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడి ఉండునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. హల్లెలూయా. నీ ఆపోజిట్ పర్సన్ కూడా నీ కొరకు మంచివాడండి అని చెప్పాలట. ఎవరు చెప్పాలా? మన పక్షం ఉన్నవాళ్ళు మనం ఎట్లున్నా కూడా పలానా వ్యక్తి మంచివాడండి, మావాడండి అంటారు కదా. మనవాడు కాదు, ఆపోజిట్ పర్సన్, మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కూడా. బైబిల్ ఏం చెప్తుందంటే మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కూడా, ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడే, ఆయన మంచోడండి, అయినా మాకు నచ్చడండి, అది వేరే విషయం కదండి. మంచిగా ఉంటే కొంతమందికి నచ్చరు, పర్ఫెక్ట్గా ఉంటే కొంతమందికి నచ్చరు,
స్ట్రిక్ట్గా ఉంటే కొంతమందికి నచ్చరు. హల్లెలూయా. మంచోడే కానీ మాకు నచ్చలే. హల్లెలూయా. నీతిమంతుడే కానీ మాకు నచ్చలే. స్ట్రిక్ట్ అన్ని విషయాలు పర్ఫెక్ట్గానే ఉంటాడు కానీ మాకు నచ్చలే, అది వేరే విషయం. మన ఆపోజిట్ పర్సన్, మన శత్రువు కూడా మన కొరకు ఏం చేయాలట అంటే మంచి సాక్ష్యం ఇవ్వాలట. ఏ నింద వేయకుండా మంచి సాక్ష్యం ఇస్తే మనం నిందారహితులం ఈ నోవాహు వలె. అప్పుడు దేవుని కృప ఈ నోవాహు మీద ఉన్నట్లు మన మీద ఉంటుంది. హల్లెలూయా. అయినా నువ్వు నీతిమంతుడివే జీవిస్తున్నా నీ మీద నిందలు వస్తూ ఉన్నాయా? కొంతమంది మీద వస్తాయండి. చక్కగా జీవిస్తారు కానీ ఏదో ఒక నింద ఎవరో ఒకరు వేస్తూ ఉంటారు. వారికి తెలియదు పాపం, వారికి తెలియకుండానే నిందలతో నింపబడి ముందుకు పోతూ ఉంటారు. వారు చేయని వాటిని కూడా ఇదిగో పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తున్నా కూడా కొన్నిసార్లు నిందలు వస్తాయి. పలానా వ్యక్తి మంచోడు కాదని, పలానా వ్యక్తి తాగుబోతని, పలానా వ్యక్తి వ్యభిచారని, పలానా వ్యక్తి దొంగతనం చేస్తాడని రకరకాల నిందలు, తను చేయని వాటిని కూడా వేసేవారు కొంతమంది ఉంటారు. వాటిని చూసి, నిందలను చూసి నువ్వు భయపడమాక. నువ్వు నీతిమంతుడివై జీవిస్తున్నప్పుడు నీ మీద నిందలు వచ్చినా కూడా దేవుడు వాటిని నిజాలుగా మారనీయడు. అవి ఎప్పటికీ నిందలుగానే ఉంచుతాడు. హల్లెలూయా. కొన్ని నెలల తర్వాత ఆ నిందలు ఎవరైతే వేసారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నువ్వు నీతిమంతుడు అని చెప్తారు. ఆ రకంగా నువ్వు నిందారహితుడివై ఉండాలి. నింద రాగానే అనేకులు ఏం చేస్తారు తెలుసా? నిందలను బట్టి నేను అట్లా చేయలే కదా అని నిరూపించుకోవడానికి ముందుకు గొడవకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. నువ్వు నిజంగా ఏం చేయకపోతే నీ మీద నిందలు వస్తే నువ్వు సైలెంట్గా ఉంటే చాలు, దేవుడే ఆ నిందలను తీసివేసి నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అవి ఎలా వచ్చాయో అలానే తీసివేస్తాడు దేవుడు. నువ్వు నిందలను బట్టి నువ్వు టెన్షన్ పడబాక. మ్యాక్సిమం నిందలు రాకుండా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. నోవాహు వలె. ఈ నోవాహట నిందారహితుడట. నిందలు లేవు ఆయన మీద, ఒక్క అలగేషన్ కూడా లేదు. అలాంటి అని కూడా లేదు, ఇలాంటి అని కూడా లేదు. నీతిమంతుడు నిందారహితుడట. మూడవదిగా దేవునితో నడిచాడట. హల్లెలూయా. నోవాహు ఏం చేశాడట? దేవునితోటి నడిచినాడట. తను జీవించిన కాలము 600 సంవత్సరాల యొక్క జలప్రలయం వచ్చేటప్పుడు నోవాహు ఏజ్ ఎంత అండి? 600 బర్త్డేలు చేసుకున్నాడు నోవాహు. హల్లెలూయా. ఎన్ని బర్త్డేలు? 600 బర్త్డేలు. జలప్రలయం వచ్చినప్పుడు 600 సంవత్సరాల వయస్సు గలవాడట నోవాహు. మొత్తం బ్రతికినది 950 సంవత్సరాలు. జలప్రలయం తర్వాత 350 కేకులు కట్ చేశాడు, అది తర్వాత విషయం. హల్లెలూయా. జలప్రలయానికి ముందు ఎన్ని కేకులు కట్ చేశాడు? 600 కేకులు. 600 సంవత్సరాలు నోవాహు జీవించాడటే. 600 సంవత్సరాలు నీతిమంతుడిగా జీవించాడు, 600 సంవత్సరాలు నిందారహితుడిగా జీవించాడు. మనము 1 సంవత్సరం 2 సంవత్సరాలు జీవించడానికి, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవించడానికి ఎంత కష్టమో కదా. కొంతమంది పాపం ప్రయాసపడతారు, 1 సంవత్సరము పరిశుద్ధముగా నీతిమంతులుగా చక్కగా జీవిస్తారు. మరలా ఏమైపోతుందో శోధించబడి మరలా దుర్నీతిలోనికి, మరలా వేరే స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే శోధన సహించువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అపవాది నిన్ను ఎల్లప్పుడూ శోధిస్తూ ఉంటాడు. నిన్ను నీతిమంతుడుగా ఉండకుండా చేయడానికి శోధించుటే అపవాది పని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలట. నువ్వు శోధనలో పడి నీతిమంతత్వం కోల్పోకుండా. హల్లెలూయా. చాలాసార్లు గమనిస్తే 1 సంవత్సరము నీతిమంతుల లెక్క కొంతమంది జీవిస్తారు, అది చక్కగా ఉన్నాడు అనుకునే లోపే మళ్ళీ 2వ సంవత్సరము శోధనలో పడి పాపములో పడడము, నీతిమంతత్వాన్ని కోల్పోవడము రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఏందంటే అపవాది శోధించినప్పుడు ఆ వ్యక్తి పడిపోతాడు. నీతిమంతుడే కానీ శోధన వచ్చినప్పుడు పడిపోతాడు. మరి అలా పడిపోకుండడానికి బైబిల్ సెలవిస్తుంది, శోధన పలకుండా ప్రార్థన చేయాలట. హల్లెలూయా. నువ్వు శోధనను జయిస్తే నీవు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శోధనను సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ నోవాహట 600 సంవత్సరాలు దేవునితో నడిచాడండి జలప్రలయానికి ముందు. మనము దేవునితో నడుస్తున్నామో పరిశీలన చేసుకోవాలా. దేవునితో నడవడం అంటే అన్ని విషయాల్లో నీవు దేవుడు ఏదైతే నియమించాడో ఆ నియమ నిబంధనల ప్రకారం జీవించాలా, అడుగు జాడలలో జీవించాలా. దేవునితో నడవడం అంటే అన్ని రకాలుగా నువ్వు దేవునితో నడవాలా. ఒక్క దాని అందు కూడా నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాయబడి ఉంది, నా కుమారుడా నీవు కుడికి కానీ ఎడమగ కానీ తొలగిపోక నేను నియమించిన ఆజ్ఞల ప్రకారము చక్కగా నడువు. ఆ రకముగా నడవడమే దేవుని
నడుచుట, నీవు దేవునితో నడుస్తున్నావా పరిశీలన చేసుకోవాలా. మందిరానికి సమయానికి వస్తున్నావా పరిశీలన చేసుకోవాలా. వచ్చి ఆత్మతోటి సత్యముతోటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా పరిశీలన చేసుకోవాలా. సహవాసంలో ఉంటున్నావా పరిశీలన చేసుకోవాలా. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగమును దేవునికి ఇస్తున్నావా పరిశీలన చేసుకోవాలా. సంఘంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నావా పరిశీలన చేసుకోవాలా. ఇవన్నీ కూడా దేవునితో నడవడము. ఎల్లప్పుడూ ప్రార్థనలందు ఉంటున్నావా, వాక్యానుసారం జీవిస్తున్నావా, సహవాసము నీవు దేవునితో చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నోవాహు దేవునితోటి సహవాసం చేశాడంటండి, దేవునితోటే నడిచాడట. ఈ 3 గుణలక్షణాలు జలప్రలయం నుండి నోవాహును కాపాడాయి. ఈ రోజున నీవు కూడా ఈ 3 గుణలక్షణములను కలిగి ఉంటే, నీతిమంతత్వము, నిందారహితము, దేవునితో నడుచుట అనే 3 లక్షణాలను కలిగి ఉంటే నీ జీవితంలో ఎంత పెద్ద ప్రళయం వచ్చినా నీవు మునిగిపోవు. నోవాహు వలె దేవుడు కాపాడుతూ ఉంటాడు నిన్ను. హల్లెలూయా. 40 రోజులట వర్షం, ఒక్కరోజు రాలే. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం, ఒక్కరోజు కాదు. గట్టిగా 2 రోజులు వర్షం పడితే మనం ఎక్స్ రోడ్డుకు పోలేం కదా, ఇదొకటే దారి. హల్లెలూయా. రోడ్డుకి వెళ్ళేదాకా రోడ్డుకి వెళ్తామో తెలియదు మన పరిస్థితి కదండి. 2 రోజులు వర్షం, ఒక్కొక్కసారి ఒక్కరోజు వర్షం పడ్డా ఇటువైపు రోడ్డు బంద్ అయిపోద్ది, ఒక రోడ్డే ఉంటుంది. 40 రోజులు వర్షం పడ్డదట. 150 రోజులు భూమి మీద నీళ్లు ఉన్నాయట. హల్లెలూయా. నోవాహట 600 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని వర్షాన్ని చూశాడట, రాయబడి ఉంది. 600 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి 600 సంవత్సరాలు చూడని వర్షాన్ని నోవాహు చూశాడు. ఆకాశ తూములు విప్పబడ్డాయట, అగాధ జలములు విడవబడ్డాయంట. మొత్తం నీళ్ళే, భూమి సముద్రముగా మార్చబడ్డది. గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోయాయట. హల్లెలూయా. మనుషులందరూ చనిపోయారు. సమస్తము భూమి మీద ఉన్న జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, మనుషులైతేనేమి అందరూ చనిపోయారండి. ఒక్క వ్యక్తి కూడా మిగలలేదు. 8 మంది మనుష్యులు మాత్రమే మిగిలారు. అదే నోవాహు కుటుంబం. నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు, నోవాహు భార్య. 3 కుమారులు, 3 కుమార్తెలు, నోవాహు భార్య. 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. ఎందుకంటే వారు దేవుడు చెప్పిన ఓడలో ఉన్నారు. ఈరోజు నీవు యేసు ప్రభు అనే ఓడలో ఉన్నావా? ఉంటే నీవు కాపాడబడతావు, ఉంటే నీవు రక్షించబడతావు. బయట ఏ ప్రళయమైనా రాని నీకు సంబంధం లేదు. నీవు సంఘములో యేసు ప్రభు అనే ఓడలో ఉంటే బయట ఏ పరిస్థితి నిన్నేమీ చేయలేదు. దేవుని కృప నిన్ను కాపాడుతుంది, నోవాహును కాపాడినట్టు. సృష్టి అంతా నాశనం అయిపోయి ఒక్క కుటుంబం మిగలడం అంటే మాటలా? ఒకసారి ఊహించండి. హల్లెలూయా. సృష్టి మొత్తం నాశనం అయిపోయింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి నాశనం అయిపోయింది. పక్షులు నాశనం అయిపోయాయి, జంతువులు నాశనం అయిపోయాయి, పురుగులు ఏమీ లేవండి, అన్నీ నాశనం అయిపోయాయి. మనుషులు కూడా ఎవరు లేరు, అందరు నాశనం అయిపోయారు. కేవలం 8 మంది నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు నోవాహుకు ముందే తెలియజేసి ఓడను సిద్ధపరిచాడు. నోవాహు 40 రోజులు వర్షం పడబోతా ఉన్నది. నువ్వు ఎంత పొడుగు ఓడను చేసుకోవాలో తెలుసా? 300 మూరల పొడుగు ఓడను చేసుకో. హల్లెలూయా. 50 మూరల వెడల్పుతోటి ఓడన చేసుకో, 30 మూరల ఎత్తుతోటి ఓడన చేసుకో. ఎందుకంటే వచ్చే వర్షమో మామూలు వర్షమో కాదు. నువ్వు 600 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని వర్షాన్ని నేను కురిపించబోతున్నా. నీవు నీ కుటుంబం బ్రతకాలంటే నేను చెప్పిన మూరల ప్రకారమును ఓడను చేసుకొని ఆ ఓడలకు ప్రవేశించడమంటుంది మనము ముందు చదువుకున్న వాక్యము ప్రకారం. హల్లెలూయా. ఓడ ఎన్ని మూరలు ఉండాలో దేవుడే చెప్పాడండి. పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలా, కిటికీ ఎక్కడ ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే నోవాహు మునిగిపోకుండా. హల్లెలూయా. నోవాహు కుటుంబం రక్షించబడడానికి ఓడను ఏ రకముగా చేసుకోవాలో చెప్పాడు దేవాది దేవుడు. ఆ ఓడలోనికి ప్రవేశించమన్నాడు. ఆ ఓడలోనికి ప్రవేశించి నోవాహు కుటుంబం ఒక్కటే సజీవముగా ఉన్నది, మిగతా వారందరూ మరణమైపోయారు. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నీవు ఒక్క విషయం పరిశీలన చేసుకోవాలి. నువ్వు యేసు ప్రభు అనే ఓడలో ఉన్నావా? ఉంటే నీవు సురక్షితముగా ఉన్నట్టే నోవాహు వలె. బయట ఏదైనా జరగని, జలప్రలయం రాని, విపత్తు రాని, భూకంపం రాని, నీవు యేసు ప్రభు అనే ఓడలో ఉంటే నీవు కలిగి ఉన్న రక్షణ నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీవు యేసు ప్రభు ఓడలో లేక ఓడ బయట ఉన్నావా? ఈ నశించిన వారి వలె
రెండవ రాకడలో నువ్వు నశించిపోతావు. హల్లెలూయా. యేసు ప్రభు అప్పుడు తెలియదండి, నోవాహుకు తప్ప ఎవ్వరికి భూమి మీద 40 రోజులు వర్షం పడుతుందని తెలియదు, జలప్రలయం వస్తుందని తెలియదు, నాశనం అయిపోతుందని తెలియదు. తెలిస్తే వారు కూడా ఆ 300 మూరల పొడుగున్న ఓడలోకి ఉరుక్కుంటూ వచ్చేవారు కదా. రారా, మనకే ఒక ప్రళయం వస్తుంది, అందులో ఉంటే రక్షించబడతామంటే మనం ఉరికి అందులో ఉండమా కదా. భూమి మీద ఉన్న సమస్త జనాలకి ఎవ్వరికి సృష్టి మునిగిపోతుందని తెలియదు, నోవాహుకు తప్ప. అందుకే ఎవ్వరు ఆ ఓడలోనికి ప్రవేశించలే, బయటనే ఉన్నారు, నాశనం అయిపోయారు. ఈ రోజున రెండవ రాకడ వస్తుందని అందరికీ తెలుసు. ఒకానొక దినమున ఈ సృష్టి నశించిపోతుందని అందరికీ తెలుసు. అప్పుడైతే తెలియదు, వారు ఓడలోకి రాలే. ఇప్పుడు తెలుసు కనుక నీకు ముందే దేవుడు తెలియజేశాడు కనుక నీకు అవకాశం ఉంది యేసు ప్రభు ఓడలోనికి రావడానికి. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. ఎంతమంది సంఘంలో ఇంకా బాప్తీసం తీసుకొని వారు ఉన్నారు? అనేక సంవత్సరముల నుండి దేవుని మందిరానికి వస్తూ బాప్తీసము తీసుకొని వారు ఎంతమంది ఉన్నారు? వారందరూ ఓడ బయట ఉన్నారు. అంటే డేంజర్ పొజిషన్లో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఓడలో ఉన్నవారు 8 మందే సేఫ్. నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు, నోవాహు భార్య, ఈ 8 మంది మాత్రమే సేఫ్. మిగతా వాళ్ళందరూ ఏమైంది? నశించిపోయారు. ఈ రోజున నువ్వు రక్షణ అనే యేసు ప్రభు ఓడలో లేవా? అయితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టు. వెంటనే యేసు ప్రభు రక్షణ అనే ఓడ నువ్వు ఎక్కాల బాప్తిసము ద్వారా. అప్పుడు నీవు రక్షించబడతావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా బాప్తిసము తీసుకొని వారలారా, రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా, బర్త్డేకి తీసుకుంటా, వివాహం అయ్యేటప్పుడు ఎట్లయినా ఇస్తారు కదా. కాదు. హల్లెలూయా. ప్రభు రాకడ ఎట్లా వస్తుందట? దొంగ ఫోన్ చేసి వస్తాడా అండి మనకి? బాబు నేను ఫలానా ఇంటికి మీ దొంగతనానికి వస్తానని వాట్సాప్లో మెసేజ్ పెట్టి వస్తాడా? హల్లెలూయా. మనం పడుకుంటాం, ఎప్పుడో దొంగ వస్తాడు, విలువైన వస్తువులను తీసుకొని పోతాడు. తెల్లారి లేచి చూసేవారికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. దొంగతనం ఎవరికైనా ముందే అర్థమవుతుందా? దొంగతనం అయిపోయిన తర్వాత అర్థమవుతుందా? అయిపోయిన తర్వాత వస్తువు లేనప్పుడు అబ్బా హల్లెలూయా దెబ్బ పడ్డదిరా, వస్తువు దొంగ వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనుష్య కుమారుడు ఎట్లా వస్తాడట ఈ భూమి మీదకి? రెండవ రాకడ అనేది దొంగ లెక్క వస్తాడట. దొంగ వచ్చినట్టు వస్తాడట. అంటే నీకు తెలియదు, రాకడ వచ్చేదాకా నీకు తెలియదు, ఎప్పుడు రాబోతుందా తెలియదు, కానీ రావడం మాత్రము పక్కా. కనుక నీవు ఆ యొక్క దాని నుండి తప్పించుకోవడానికి యేసు ప్రభు ఓడలో ఉండాలా. బాప్తిసం అనే టికెట్ తీసుకొని ఆ ఓడ ఎక్కాల నువ్వు. హల్లెలూయా. ఏ టికెట్ తీసుకోవాలా? బాప్తిసం అనే టికెట్ తీసుకోవాలను. వెంటనే టికెట్ కౌంటర్కి వెళ్ళిపోవాలి బాప్తిసం తొట్టె దగ్గరికి. హల్లెలూయా. వెళ్ళి వెంటనే బాప్తిసం తీసుకొని యేసు ప్రభు ఓడ ఎక్కి, దేవా నీకు స్తోత్రం, నన్ను కాపాడావు, ఇంకా జలప్రలయం వచ్చినా భూకంపం వచ్చినా ఏమైనా నేను సేఫ్ అని చెప్పాలా. హల్లెలూయా. చాలామందికి బాప్తిసము వాయిదా వేసే వారు చాలామంది ఉన్నారండి. నాకు తెలిసిన కుటుంబాలు, పేర్లు చెప్పను కానీ, దేవుడు కార్యం చేసినా బాప్తిసం తీసుకొని వారు ఉన్నారు. హల్లెలూయా. అంటే వారు ఆలస్యం చేస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి, వారికి తెలియక. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మొన్న ఒక కుటుంబము, నాకు సుఖప్రసవం జరిగితే బాప్తిసం తీసుకుంటా అన్నారు. తర్వాత ఇంకేదో దేవుడు కాపాడితే బాప్తిసం తీసుకుంటా అన్నారు. వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ దేవుడు చేశాడు. అయినా కూడా బాప్తిసం తీసుకోవడానికి వెనకాడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఇంకేదో జరిగిన తర్వాత తీసుకుంటా, ఇంకేదో జరిగిన తర్వాత తీసుకుంటా. హల్లెలూయా. అపవాది నిన్ను రక్షణ అనే ఓడ ఎక్కకుండా ఏదో ఒక దాని ద్వారా ఆలస్యం చేస్తున్నాడేమో పరిశీలన చేసుకోవాలా. వాటన్నిటిని నేను ప్రార్థనతోటి త్రిప్పికొట్టి రక్షణ అనే ఓడ ఎక్కాల. హల్లెలూయా. ఇప్పటిదాకా బాగానే ఉందండి, మేమందరం రక్షణ అనే ఓడలోనే ఉన్నాం, మేము ఆల్రెడీ బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసా, మీకంటే ముందు మేము బాప్తిసం తీసుకున్నాం, మీకంటే నేను సీనియర్ అనేవారు ఉన్నారా? హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకొని 15 సంవత్సరాలు అయింది నీకు తెలుసా, 20 సంవత్సరాలు అయింది నీకు తెలుసా? హల్లెలూయా.
నువ్వు పుట్టక ముందే నేను బాప్తీసం తీసుకున్నా, 35 సంవత్సరాలు అయింది, నీకు తెలుసా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాప్తీసము తీసుకొని యేసు ప్రభు ఓడలో ఉన్న నీవు ఈ 3 గుణ లక్షణాలు కలిగి లేకపోతే ఆ ఓడ నుండి దేవుడు నిన్ను దించేస్తాడు. హల్లెలూయా. నీవు యేసు ప్రభు రక్షణ అనే ఓడలో ఉన్నాను అని ఒకవేళ భ్రమపడుతున్నావా, లేక నిజముగా ఉన్నావా పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. నీతిమంతుడివై నిందారహితుడివై దేవునితో నడుస్తూ ఉంటేనే నువ్వు ఎక్కిన ఓడలో నువ్వు ఉంటావు, లేదంటే మధ్యలో స్టాప్లో దిగిపోతావు. హల్లెలూయా. మనం బస్సు ఎక్కినప్పుడు ఎన్ని స్టాపులు వస్తాయండి? ఇక్కడ నుండి సూర్యాపేట పోవాలంటే మధ్యలో ఒక 4-5 స్టాపులు వస్తాయంటే దిగిపోతూ ఉంటారు. ఆ రకంగా నువ్వు ఎప్పుడైనా ఓడ ఎక్కి దిగిపోయావా, లేక ఓడలోనే ఉన్నావా? హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నేను బాప్తీసం తీసుకున్నా, నాకు రక్షణ ఉంది, రెండవ రాకడ వచ్చినా నాకేం కాదు, నేను సేఫ్ అని. హల్లెలూయా. కాదండి, దేవుడు ఓడలో నుండి నువ్వు దిగిపోయావా, ఓడలో ఉన్నావా? నీతిమంతుడివై నిందారహితుడివై ఉంటే, దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు నిన్న ఓడ నుండి దిగిపోనీయడు, గెంటివేయడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా, వాక్యానికి వ్యతిరేకముగా నువ్వు జీవిస్తున్నావో అప్పుడు నువ్వు ఆ ఓడలో నుండి దేవుడు నిన్ను గెంటి వేస్తాడు. మరలా 3 లక్షణములను నువ్వు సంపాదించుకొని మరలా ఓడ ఎక్కాల. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా దేవుడు 2 రకాల మనుషులతోటి మాట్లాడుతున్నాడు. ఇంకా బాప్తీసము తీసుకోకుండా ఓడ బయట ఉన్నవారు, బాప్తీసము తీసుకొని 3 లక్షణాలు లేకుండా మేము ఓడలో ఉన్నామని భ్రమపడేవారు. హల్లెలూయా. ఈ 2 రకాల మనుషులతోటి దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు బాప్తీసము తీసుకోలేదా, వెంటనే రక్షణ అనే ఓడను బాప్తీసముతో ఎక్కువ. బాప్తీసము తీసుకొని ఆ ఓడలో ఉన్నానని నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావా? వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నువ్వు నిజముగా ఓడలో ఉన్నావా, మధ్యలో దిగిపోయావా పరిశీలన చేసుకొని, ఒకవేళ దిగిపోతే మరలా ఆ ఓడ ఎక్కడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడట. హల్లెలూయా. నువ్వు నా దగ్గరికి రావద్దు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు పాపము చేసావు, నువ్వు తప్పు చేసావు అని అనడంటండి దేవుడు. ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా మరలా నువ్వు మారు మనసు పొందుకొని ఈ 3 గుణలక్షణాలను నువ్వు ఎంచుకొని ఆ ద్వారా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మరలా నిన్ను హద్దుకుంటాడు. మరలా తన ఓడలోనికి నిన్ను ఆహ్వానించి నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. నిన్ను రక్షించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రములు. నోవాహు కలిగి ఉన్న రక్షణ నోవాహును మునిగిపోలేదండి. పర్వతాలు మునిగిపోయాయి, కానీ నోవాహు మునిగిపోలే. పర్వత శిఖరాలు కనబడడానికి 10 నెలల సమయం పడ్డదట, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వర్షం పడి వెలిసిన తర్వాత 10వ నెలలో, 2వ నెలలో వర్షం పడితే 10వ నెలలో అంటే ఫిబ్రవరిలో వర్షం పడితే అక్టోబర్లో పర్వత శిఖరాలు కనబడ్డాయట. అప్పటిదాకా పర్వతం ఎక్కడుందో కూడా తెలియదు, మొత్తం నీళ్ళే. ఎంత పెద్ద సునామీ, ఎంత పెద్ద ప్రళయం అండి. ఆ ప్రళయంలో కూడా నోవాహు కుటుంబం రక్షించబడదంటే కేవలము తాను పొందుకున్న దేవుని కృప. హల్లెలూయా. ఆ ఓడాట అలలపైన తేలిందట. అంత వర్షంలో భూమి మీద 15 మూరల ఎత్తు నీళ్ళు వచ్చాయట. హల్లెలూయా. సముద్రం ఏదో భూమి ఏదో అర్థం కావట్లే, అంత నీళ్లుంటే ఆ నీళ్ళ పైన ఓడ తేలిందట. ఆ ఓడలో 8 మంది ఉన్నారంట. కారణం ఏంటంటే దేవుని కృప. అంత వర్షంలో తేలడానికి కారణం ఏంటి? వారు కూడా నశించిపోవాలి కదా లెక్క ప్రకారం. కారణము వారున్న ఓడ. హల్లెలూయా. దేవుడు ముందే ఇన్ని నీళ్ళు వస్తాయి కాబట్టి ఎట్లా చేయాలో చెప్పాడు ఓడని మునిగిపోకుండా. హల్లెలూయా. ఈరోజున నీవు కూడా యేసుప్రభు ఓడలో ఉన్నట్లయితే ఎంత పెద్ద తుఫానైనా, ఎంత ప్రళయమైనా, ఏ విపత్తైనా నిన్ను ముంచలేదు. ఆ ఓడ ఏ రకముగా నీటి పైన తేలిందో నీవు కూడా ఆ రకముగా పైన ఉంటావు, శ్రమని కింద ఉంటుంది. హల్లెలూయా. పర్వతాలు మునిగిపోయాయంట, అంటే లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారు నశిస్తారు, కానీ నీవు నశించవు యేసు ప్రభు ఓడలో ఉంటే. పర్వతము గొప్పదా, ఓడ గొప్పదా అండి చెప్పాలా? హల్లెలూయా. పర్వతము కంటే ఎత్తైనది ఉన్నదా? అంత ఎత్తు పర్వతమైన మునిగిపోలే, కానీ నోవాహు మునిగిపోయాడు. కానీ పర్వతాలు మునిగిపోయాయి, కానీ నోవాహు మునిగిపోలే. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని ఒక చక్కటి మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో.
హల్లెలూయా. కనుక మనమందరము కూడా ఈ నోవాహు వలె దేవుని కృప పొందుకునే వారి వలె ఉందుముగాక. దేవుని కృపను ఏ రకంగా పొందుకోవాలో నీతిమంతుడమై నిందారహితులమై దేవునితో నడుస్తూ దేవుని కృపను మనం పొందుకోవాలా. ఒకవేళ రక్షణ అనే ఓడలో మనం లేకపోతే, యేసు ప్రభు ఓడలో మనం లేకపోతే, బాప్తీసము తీసుకోకుండా ఇంకా ఆలస్యం చేస్తూ వాయిదా వేసే స్థితిలో మనం ఉంటే, ఈ వాక్యము విన్న తర్వాత వెంటనే రక్షణ ఓడలోనికి మనం రావాలా. ఆ ఓడలో ఏ ప్రళయం నుండైనా నిన్ను కాపాడే యేసు ప్రభు నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ రక్షణ ఓడలో ఉండి నువ్వు దేవుని చిత్తానుసారముగా కాక దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఒకవేళ దేవుడు ఆ ఓడలో నుండి నిన్ను దింపేస్తాడేమో, ఏదైనా స్టాప్లో నువ్వు దిగిపోయావేమో పరిశీలన చేసుకోవాలా. మరలా ఈ 3 లక్షణాలతోటి ఆ ఓడలోనికి రావడానికి దినం నుండి నువ్వు ప్రయత్నం చేయాలా. కనుక మనమందరము కూడా రక్షణ అనే ఓడలో ఉండేవారిగా ఉందుముగాక. తద్వారా నశించని వారమై నిత్య జీవము పొందుకునే వారి వలె మనం ఉందుముగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, స్తోత్రములు తండ్రి. యేసు నామములో పరిశుద్ధాత్మదేవుని సహాయముతో నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నాం. అవును ప్రభువా, భూమి మీద ఎంత జలప్రలయం వచ్చి సమస్తము నాశనమైనప్పటికీ, నశించిపోయినప్పటికీ నోవాహును నీవు కాపాడేవు నాయన. కారణము నోవాహు పొందుకున్న కృప, నోవాహు కలిగి ఉన్న 3 గుణలక్షణములు ప్రభువా. మరి మేము కూడా 3 గుణలక్షణములను కలిగి నీ కృపను పొందుకొని తద్వారా నిత్యము జీవించే వారి వలె ఉంచుటకు సహాయము చేయండి. మరి సంఘములో ఇంకా బాప్తిసము తీసుకొని వారు ఉంటే, లోకంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వెంటనే రక్షణ అనే ఓడ ఎక్కుటకు సహాయము చేయండి. మరి ఆ ఓడలోకి ఒకసారి ప్రవేశించి మధ్యలో దిగిపోయిన వారు ఎవరైనా ఉంటే మరలా దయతో వారిని క్షమించి నీతో నడిచే వారి వలె మరలా నీ ఓడ ఎక్కుటకు అర్హతను వారికి ఇవ్వండి. తద్వారా సమస్తాన్ని కాపాడుతూ, సంఘాన్ని కాపాడుతూ, ప్రతి బిడ్డను కాపాడుతూ నిత్యజీవం అనుగ్రహిస్తూ రమ్మని విన్న మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ముద్రించి కృప చూపిస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.